చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధానంలో ప్రభా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా నీ మాటలు వినిపించే భాగ్యాన్ని నీ దాసులుగా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వింటున్న నీ పిల్లలకు వినగల చెవులు గ్రహించే మనసు దయచేయండి. చెబుతున్న నాకును నీ సహాయం అనుగ్రహించండి. వాక్య భావం అనే ఈ కార్యక్రమం ద్వారా మరింతగా నా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి నడిపించండి. మరింత నీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు వారి నామములు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగ యుగాలు మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక, ఆమేన్. ఈ వాక్య భావము అనే టీవీ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రియులైన నా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ మరి చెబుతున్న ఈ మాటలు, ఈ ప్రసంగాలు మీరు సమయానికి వినగలిగితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి నేను నేర్చుకున్న వాక్యాన్ని కొంతమందికి తెలియచేసి బలపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాలువారి కండి. మీరు శ్రద్ధగా ఈ వాక్యాలు వినగలిగితే చాలా విషయాలు నేర్చుకుంటారు. సంతోషం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దైవ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా ఒక బాధకరమైన సంఘటన క్రైస్తవులని కలచివేస్తుంది, బాధపరుస్తుంది. అదే దైవజనులు ప్రవీణ్ ప్రగరాల్ గారి యొక్క మరణం. చాలామందికి చాలా అపోహలు, చాలా సందేహాలు ఉన్నాయి. వీటి గురించి కొందరు ఒకలాగా మరికొందరు మరోలాగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా వాస్తవాలు బయటపడేంత వరకు నిజం తెలియదు. కాబట్టి మనం బలహీనులు కాకూడదు, బలవంతులు అవ్వాలి. జరుగుతున్న పరిస్థితులను బట్టి అది సంఘం పైన దాడులైనా, సేవకుల్ని చంపేసిన, ఎందుచేత ఇవి జరుగుతున్నాయో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పరిశీలించాలి. ఇలా జరుగుతున్న ఈ సంఘటనలో దేవుడు అనేవాడు లేడా? ఆయన సేవకుడిని ఆయన కాపాడలేడా? మరి ఎందుకొరకు తన సేవకుడిని మరి దుష్టులు చంపుతున్నప్పుడు, మతోన్మాదుల యొక్క చేతులు ఆయన చనిపోతున్నప్పుడు ఎందుకు కాపాడలేకపోయాడు అనే ఆ అపోహ సమాజంలోంచి పుట్టుకొచ్చింది. క్రైస్తవులుగా మనం కూడా అంతే కదా. ఆయన దూతలను ఆయన కాపలా పెడతాడు, ఆయన కాపాడుతాడు తన సేవకుల్ని అని మనకి వాక్యం ద్వారా తెలుసు. మరి ఎందుకొరకు కొందరి మరణాలని ఆయన అనుమతిస్తాడో ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు రాయబడిన సందర్భాన్ని మనం చదువుకుని ముందుకెళ్తే, ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. జరుగుతున్న సంఘటనలో యోహాను గారు ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏంటంటే, దేవుని వాక్యము నిమిత్తం వారిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన ఆత్మలు బలిపీఠం కింద చూశాడు. బలిపీఠం అంటే భూమి. భూమి పైన దేవుని యొక్క వాక్యం అనగా సువార్త నిమిత్తం ప్రభు అయిన క్రీస్తు వారి నిమిత్తం చంపబడ్డారు. వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి బలి అయిపోయారు, వధించబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, తలకిందులుగా చిలువేయబడ్డారు, ఖడ్గము చేత తలలు తీయబడ్డాయి. ఇలా చంపబడిన వారు ఎందరో వారు వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా బలిపీఠం క్రింద అంటే అర్థం పరదేశులో నెమ్మది పొందు స్థలములో వారు ఉండి వారు అక్కడి నుంచి దేవునికి మొర పెడుతున్నారు. తండ్రి, దేవా, తీర్పు తీర్చవా, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయవా అని అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, మేము చేయవలసింది చేసాం భూమి మీద, చెప్పవలసింది చెప్పాం భూమి పైన,
చెబుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అడుగడుగున అడ్డుకొని వారు మమ్మల్ని చంపేశారు. మా రక్తం నిమిత్తం వాళ్ళు రక్తం కారేలా వాళ్ళు ఏం చేశారంటే కొట్టారు, చంపేశారు. మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదానాన్ని చెయ్యయ్యా. వాళ్ళు ఎప్పటికీ మారరు. మెడవంచిని ప్రజలు, మార్పు లేని మూర్ఖులు అని వారు వేడుకుంటున్నారు. అలా వేడుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు వారితో, కొంచెం కాలం వెయిట్ చేయండి, కాస్త ఆగండి. మీరు మీ వలె భూమిపైన హతసాక్షులు అవ్వవలసిన వారు, చనిపోవలసిన వారు, రక్తం చిందించవలసిన వారు రాబోతున్నారు. కాబట్టి వారు కూడా భూమిపై పుట్టాలి, బ్రతకాలి, అలా మరణించాలి. అలా మరణించిన వారి లెక్క పూర్తయ్యేంత వరకు మీరు అక్కడ విశ్రాంతిలోనే ఉండండి అని దేవుడు వారిని వాదారుస్తూ వాళ్ళని ఎదురు చూడండి అని చెప్తున్నాడు. ఈ మాటలు మనకు అర్థం కాగలిగితే ఏమి నిశ్చయించాడో ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులో అది భూమి మీద జరిగేంత వరకు ఆయన భూమి మీద ప్రజలపై కృప చూపుతూనే ఉంటాడు. భూమికి అప్పుడే తీర్పు తీర్చడు, రెండవ రాకడ రాదు. ఈలోపు జరగవలసిన ఆయన చిత్తం భూమి మీద జరుగుతున్న సమయంలో ఎందుకోసం ఇంకా ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చక ఉంచాడనంటే, చాలామంది దేవుని పిల్లలు భూమి మీద బలి కావాల్సిన వారు ఉన్నారు, హతసాక్షులు అవ్వాల్సిన వారు ఉన్నారు. అందుకని దేవుడు ఎవరైతే చంపబడబోవారు రాబోతున్నారో వారి కోసం ఎదురు చూస్తున్నాడంట. వారికి దేవుడు పరలోకం ఇవ్వడానికి చూస్తున్నాడంట. మీ వలె, అక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ మీ వలె, వారి వలె అంటే ఎవరైతే వధింపబడ్డారో వారి వలె చంపబడబోవు వారి యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగాలి. పలానా టైంలో పలానా వ్యక్తి రావాలి, ఆయన చనిపోవాలి, ఆయన చనిపోయి మీ వద్దకు రావాలి, మీ అందరూ కలిసి పరలోకం రావాలి. అందుకని ఆయన ఇంకా దీర్ఘశాంతం చెప్తున్నాడు భూమిపైన. అందుకని కొన్ని మరణాలకి దేవుడు అనుమతిస్తున్నప్పుడు ఆ అనుమతిని మనం స్వీకరించాలి. ఎందుకంటే ఇది జరగవలసి ఉన్నది. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 3 నుంచి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ గురించి శిష్యులు ఆయన అడుగుతున్నప్పుడు వారు ఏమన్నారంటే, అప్పుడు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని చెప్పమనగా, మోసం జరిగిద్ది, అనేకులు క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెబుతూ, అక్కడక్కడ కరువులు భూకంపాలు జరుగుతాయని చెబుతూ కిందకు వచ్చినప్పటికీ 8వ వచనంలో అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత దేశింపబడుదురని రాయబడి. జరగబోయేది ఏంటయ్యా అంటే క్రైస్తవులపై హింసలు. జరగబోయేది ఏంటయ్యా అంటే ఆయన నమ్ముకున్నందుకు శ్రమల పాలు చేసి చంపేస్తారు. అంటే క్రైస్తవులకి మరణాలు తప్పదా అని అంటే తప్పదు. మొన్ననే ఒక సంఘటన మనం చూసాం. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులని కాల్చివేయటం, మందిరాలని తగలపెట్టడం, క్రైస్తవులని చంపటం మనం చూసాం. ఆ పరిస్థితుల్లో మనం అందరం ఎంతో బాధపడ్డాం. వారిని వాదార్చడానికి కూడా చాలామంది సహకారం అందించారు. వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఎక్కడో జరిగింది కదా అని అనుకునే లోపే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కలవరపరిచే ఒక సంఘటన, ఆయన దాసులైన ప్రవీణ్ గారిని హత్య చేయటం, ఆయన చనిపోవటం. ఇది మన హృదయంలో చాలా కలవరాన్ని తీసుకొచ్చింది, చాలా దుఃఖాన్ని తీసుకొచ్చింది. చాలామంది బలహీనలు అయిపోయారు. ఇందులో రోజుకొక వార్త వచ్చినప్పటికీ మనలో బలహీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడికి ఈ లోకంలో న్యాయం జరగదు. అన్ని అబద్ధాలే, మోసాలే. జరిగింది ఒక్కటైతే బురద చల్లేది ఎక్కువ. అందుకని దేవుడు అనుమతిస్తున్నప్పుడు ఈ మరణాలు జరిగితే నేను అంటాను, ఆయన సేవకుని ఆయన కాపాడుకోలేడా, అంత సత్తా ఆయనకి లేదా అని అంటే ఉంది. కానీ మరణాన్ని అనుమతించాడంటే ఖచ్చితంగా మరణము ద్వారా ఏదో విషయాన్ని ఆయన తెలియచేయటానికైనా ఉండాలి, ఏదో ఆయన చిత్తాన్ని జరిగించడానికై ఉండాలి. కాబట్టి మరికొన్ని విషయాలు దైవ గ్రంథం నుంచి మనం చూడగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, అభ్యంతర పడకండి, ఎందుకంటే వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకునే కాలం వస్తుంది అండి. వాళ్ళు చేస్తుంది కూడా వాళ్ళ దేవుని మీద ఏదో అన్నారని, మనం కూడా మన దేవుని మీద ఏదో అన్నారని. ఇదే కదా చర్చ, ఇదే కదా కారణం. వాళ్ళు సునాయాసంగా ప్రాణాలు తీయగలరు. ఏ క్రైస్తవుడు ప్రాణాలు తీయడు, ఏ క్రైస్తవుడు ఏ వ్యక్తిని బాధపరచడు. కానీ అవతల వ్యక్తులు, క్రైస్తవేతరులు ప్రాణాలు తీయడానికి వెనకాడరు. వాళ్ళు చంపిన తర్వాత, వాళ్ళు హింసించిన తర్వాత అనుకుంటారంట,
మా దేవుని కోసం మేము చేసే ఈ పనిలో సంతోషం ఉందనుకుంటారంట. ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అందుకని లోకమందు క్రైస్తవులకి శ్రమలు తప్పవు. 16వ అధ్యాయం, ఇదే 16వ అధ్యాయం 33వ చివరి వచనంలో, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి మీరు లోకాన్ని జయించాలి. అలా జయించే పరిస్థితుల్లో లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మీరు నా వారు కాబట్టి. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతూ, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని చంపుతుంది, మిమ్మల్ని హింసిస్తుంది అన్నాడు. 20వ వచనంలో అదే చెప్తాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొన్ని ఎడల మీ మాట కూడా గైకొందురు. నన్ను హింసించింది అక్కడితో ఆగుతుందా? మిమ్మల్ని కూడా హింసిస్తుందా? నన్ను చంపింది అక్కడితో ఆగుద్దా? మిమ్మల్ని కూడా చంపిద్దా? క్రీస్తు ప్రభుకే తప్పలేని నిందలు, అవమానాలు, హింసలు, మరణం మనకి రాదనుకోవటం పొరపాటు. అందుకని యేసుప్రభు వారు ముందుగానే ఆయన డిక్లేర్ చేశాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని చెప్తున్నారు. ఇలాగున వారు మీకు పూర్వం ముందు ఉండిన ప్రవక్తలను హింసించేశారు. మీకు ఒక విషయం చెప్తాను, దేవుడన్నా దేవుని పక్షాన నిలబడిన ఆయన సేవకులన్నా లోకానికి నచ్చదు. అందుకనే యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆది నుంచి కూడా, ఇన్ ద బిగినింగ్ నుంచి కూడా దుష్టుడు మనుషులు హింసిస్తూనే ఉన్నాడు. తన సేవకుల పైన వాడు చెయ్యెత్తుతూనే ఉన్నాడు, ఆయన సేవకుల పైన వాడు కత్తెత్తుతూనే ఉన్నాడు. యేసుప్రభు మాట్లాడుతూ హేబేలు మరణాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆయన మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, ఆ రక్తం మొదలుకొని, హేబేలు రక్తం మొదలుకొని అని ప్రస్తావన చేస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారునకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చిందని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు ప్రభు. ఆది నుంచి కూడా ఏం జరుగుతుందయ్యా అని అంటే, హత్యలు, చంపటం, మరణాలు. యాక్చువల్గా సహజ సిద్ధమైన మరణం జరగాలి, మొట్టమొదటి మరణం ఆదాముకు రావాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, బాధకరం ఏంటంటే, మొట్టమొదటి మరణం ఆదాము హవ్వల కుమారుడైన చిన్న కొడుకు హేబేలుకు వచ్చింది. అది అన్నయ్య చేతిలో చనిపోయాడు, హత్య. అప్పటి నుంచి ప్రారంభమైన హత్యలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా అండి? హేబేలుని చంపడానికి కారణం అన్నయ్యకి కారణం ఏమీ లేదండి. హేబేలు మంచివాడనంట, హేబేలు క్రియలు మంచివాడంట. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది ప్రియులారా. అతని క్రియలు చెడ్డవై అతని క్రియలు మంచివైనందునే చంపేశాడంట. కయ్యేని క్రియలు చెడ్డవి, మంచి క్రియలను బట్టి చంపేశాడంట, మంచివాడని చంపేశాడంట. ఈరోజు కూడా అంతే కదా, మంచి వాళ్ళని ఎప్పుడు లోకం పట్టున పెట్టుకుంటాను, చెడ్డవాళ్ళు అయితే చెట్ట పట్టాలు వేసి తిరుగుతుందండి. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో హేబేలు రక్తం మొదలుకొని అన్నాడు. అప్పటి నుంచి మొదలు పెడితే చాలామందిని చంపుకుంటూనే వచ్చాడు దుష్టుడు. అందుకని యేసుప్రభు అంటారు సాతాను గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు అబద్ధమాడుచు అబద్ధానికి జనకుడై ఉన్నాడని చెప్తాడు. ఆది నుంచి నరహంతకుడు అంటే వాడు ఎవడు? దుష్టుడు, సాతాను, అపవాది. వాడి ఉచ్చులో చిక్కుకున్న చాలామంది మన సహోదరులే, వాళ్ళు ఎవరో కాదు, మనందరం ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే. ఈ క్రూరత్వంతో నిండిపోయి, మూర్ఖ ప్రవర్తనతో నిండిపోయి, మూఢత్వంలో ఉండిపోయి ఒకరికొకరు చంపుకుంటూ ఒకరికొకరు భక్షించుకుంటూ ఉన్నాం. కానీ సహోదరులుగా మనం అందరం ఒక్కటిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒకే దేవుని పిల్లలమైన మనం ఒకే దేవుని నమ్మాలని దేవుడు చూస్తుంటే తారతమ్యాలు తీసుకొచ్చింది, మనుషుల మధ్య సహోదరుల మధ్య చిచ్చు పెట్టింది, వారి మైండ్ సెట్ని మార్చేసింది. వాడే దేవుడని కనపరుచుకుంటూ ఈరోజు సమాజంలో నిజమైన దేవుని పిల్లల్ని హింసిస్తూనే ఉంది, అడ్డొస్తే వాళ్ళని చంపుతూనే ఉంది. అందుకనే 34వ వచనంలో మాట్లాడుతూ, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందుల నుండి కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణానికి తరుముదురు అన్నాడు. చూడండి, ఇవి జరగట్లేదు దాడులు క్రైస్తవుల పైన.
జరగట్లేదు హింసలు క్రైస్తవులపైన? ప్రపంచవ్యాప్తంగా ఇదే కదా జరుగుతుంటా. విస్తరిస్తున్న క్రైస్తవ్యంలో ఎన్నో హింసలు, శ్రమలు మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా సిరియాలో కూడా మన జరిగిన ఒక అంతర్యుద్ధంలో 2 వర్గాల మధ్య, ముస్లిం వర్గాల మధ్య జరిగిన యుద్ధంలో ఎవరయ్యా బలైపోయిందని అంటే అమాయకులైన క్రైస్తవులు 1000 మందిని ఊచకొతకొచ్చేశారు. క్రైస్తవులు చంపేశారు. ఏం పాపం చేశారని, ఏం చేశారు నేరమని అంటే ఏం నేరం చేశారని కాదు, వారిని బ్రతకనివ్వకూడదని. ఆశ్చర్యం ఏంటంటే యెరూషలేములో మొట్టమొదటి సంఘం అయితే ఆ సిరియా దేశంలో ఉందే అంతియోకియా, ఆ పట్టణంలో ఉన్న శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. ఆ క్రైస్తవులు అనబడిన చోట ఈరోజు ఆ క్రైస్తవులకి హింసలు తప్పట్లేదు. ఈరోజు మన భారతదేశంలో కూడా, పాకిస్తాన్లో కూడా ఎక్కడికెళ్ళిన క్రైస్తవులపై హింసలు, దాడులు జరుగుతున్నాయి. నేను అంటాను ఇవి జరగవలసి ఉన్నవి, ఖచ్చితంగా ఇవి జరగవలసి ఉంది. అందుకే లోకమందు మీకు శ్రమ కలుగుతుంది. మిమ్మల్ని హింసించి శ్రమలపరిచి మిమ్మల్ని చంపేస్తారని చెప్తున్నాడు. మిమ్మల్ని చంపే ప్రతి వాడు దేవునికి సేవ చేస్తున్నారని చెప్తాడు. కాబట్టి ఏ విషయంలో మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. అందుకనే ఎవరికో ఎక్కడో జరిగింది దాడి అనుకున్నాం, కానీ మన వరకు వస్తే మనకు తెలియలేదు, కానీ మన వరకు వచ్చింది. దేవుడు అనుమతిస్తేనే కానీ ఏది జరగదు. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆయన చనిపోయాడు. చంపడానికి దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆయన మీద టచ్ కూడా చేయనివాడు. ఆయన ఏగా కూడా వాలకుండా ఆయన సేవకులని కంటికి రెప్పలా చూసుకోగలడు. ఆయన అనడానికి కొన్ని విషయాలు చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు అనేవాడు ఏం చేస్తాడంటే సంఘాన్ని హింసించి సంఘములో ఉన్న అపోస్తులను, సంఘ పెద్దలైన ఆ యాకోబుని తీసుకొచ్చి ఖడ్గము చేత చంపేస్తాడు. 2వ వచనంలో మనకు కనబడుతుంది. యాకోబును ఖడ్గముతో చంపేశాడు. ఇది యూదులకు ఇష్టమైందని పేతురును కూడా పట్టుకొచ్చి బంధించేశాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. యాకోబుని చంపేశారు కానీ పేతురుని చంపలేకపోయారు. ఎందుకని? యాకోబు మరణానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, పేతురు మరణాన్ని దేవుడు ఆపాడు. అలాగే స్తెఫను మరణానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ స్తెఫను మరణాన్ని బట్టి వచ్చిన పౌలు మరణానికి దేవుడు చాలాసార్లు కాపాడాడు. ఎందుకొరకు అని అంటే కొన్ని మరణాలకి ఆయన అనుమతిస్తే ఆ మరణం ద్వారా దేవుడు మహిమ పొందుతాడంట. ఆ మరణం ద్వారా వచ్చే శ్రమల ద్వారా క్రైస్తవ్యాన్ని మరింత ఉద్యమం పరిస్తాడంట. అదే కదా ఈరోజు సమాజంలో జరిగింది. అదే కదా మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఏ ఒక్కరి మరణం ద్వారా, ఏ ఒక్కరిపై జరిగిన దాడి ద్వారా జరగలేని ఇంత ఉద్యమం, చూడలేని ఉద్యమం ఈరోజు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా నిరసన ర్యాలీ, శాంతియుత ర్యాలీ చేస్తూ రోడ్లపైకి వస్తున్నాం. మంచిది, మాకు మాకు న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. ఆ మరణం ఎటువంటి మరణమో, అది హత్య చేయబడిందా లేదా సాధారణమైన మరణమా అని ఈరోజు మనం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మంచిదే, కానీ ఒక విషయం చెప్తాను మీకు. ఇది మసిపూసి మారిగా చేస్తారు, కానీ ఇది హత్య అని మాత్రం నిర్ధారణ చేయలేరు. క్రైస్తవులకి ఎప్పుడు న్యాయం జరగలేదు. ఇది మనసులో ఉంచుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ లోకానికి మనం నచ్చం. ఎందుకంటే లోకానికి వ్యతిరేకంగా, అంటే లోకానికి మనం అతీతంగా ఉన్నాం, ప్రత్యేకించబడ్డాం. ఒకనాడు మనం దుష్టులు, ఒకనాడు చెడిపోయి ఉన్నాం, ఒకనాడు క్రూరులు, మూర్ఖులు, ఈరోజు నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభుని బట్టి. ఒకనాడు పగ తీర్చుకున్నాం, ఈరోజు ప్రేమ చూపిస్తున్నాం. ఒకనాడు ఎవరిని క్షమించేవారేం కాదు, ఎవరికి లోబడేవారేం కాదు, ఈరోజు అందరికీ లోబడుతూ అటు ప్రభుత్వాలకు కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, అటు దేవునికి కూడా లోబడుతూ భయపడుతూ ప్రేమ కలిగి క్షమిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం ఎవరినైతే నమ్మమో ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి. ఆయన అదే చెప్పాడు కాబట్టి ఈ దుష్టుని లోకంలో ఉన్న మనకి హింసలు తప్పు. వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుంటే మనకి ఎటువంటి బాధలు ఉండవు. ఎందుకంటే లోకంలో నుంచి మనం వేరేయం కాబట్టి. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమంటారంటే యోహాను సువార్తలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సహోదరులను చూసి నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులను చూసినట్టు ఈ స్థలం విడిచి యోదయకి వెళ్ళిపో అని ఆయనని ఏం చేస్తారంటే హేళన చేస్తారు. అప్పుడు యేసుప్రభు అంటాడు ఆ 7వ వచనంలో, లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది అన్నాడు. అంటే అర్థం, నన్ను లోకం ద్వేషించడానికి కారణం ఒక్కటే, దాని క్రియలు బాగోలేదని చెప్పడమే. అలాగే నీతిమంతులకి, దేవుని పిల్లలకి హింసలు ఎందుకు వస్తాయంటే మీ బ్రతుకు బాగలేదు, మూఢత్వంలో ఉన్నారు, మీ జీవితాన్ని సరిచేసుకోండి, బ్రతుకులు మార్చుకోండి, పరిశుద్ధంగా ఉండండి, పాపం చేయకండి, పాపాన్ని వేడండి, దేవునికి భయపడని చెప్తున్నామే. ఇది నచ్చట్లేదు కాబట్టి అలా చెప్పినందుకు, అలా చెప్పిన వాడిని దుష్టుడు ఏం చేస్తాడంటే
చంపడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని మీరు చూడండి, నీతిమంతులకి ఆపదలు ఎన్నో, సువార్తకి అడ్డంకులు ఎన్నో, పరిచర్యకి ఆటంకాలు ఎన్నోనండి, శోధనలు ఎన్నోనండి. అందుకని శోధకుడు అడుగడుగుని అడ్డుకున్నాడు. ఏదో ఒక రకంగా వాడు మనల్ని అడ్డుకోవటమే కాదు, ఒకవేళ అడ్డొస్తే అడ్డు తొలగించుకోవటానికి గర్జించు సింహమై మన ప్రాణాలు తీయటానికి వెనకాటలేదు మన సహోదరులను బట్టి. అదే కదా స్టెఫను విషయంలో జరిగింది, అదే కదా యాకోబు విషయంలో జరిగింది, అదే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది. తన స్వజాతులే, తన స్వజనులే కదా ఆయన్ని చంపేసింది. ఆయనను వాళ్ళే కదా చంపేశారు, యూదులే కదా ఆయన్ని చంపేసింది. అపోస్తులను కానివ్వండి, పౌలుని కానివ్వండి, ఆనాడు క్రైస్తవులు కానీ హింసించింది వాళ్ళే కదా వాళ్ళని కూడా అపోస్తులు కూడా చంపేసింది, చెరసాల్లో వేసింది, హింసించింది, కొరడాలతో కొట్టింది కదా వాళ్ళే కదా. అలాగే ఈరోజు మన సహోదరులే మన మీద దాడులు చేయటానికి వారి వెనక ఉండి దుష్టుడు చేస్తున్న పన్నాగమే ఈ పనులన్నీ కూడా. పేతురు రాసిన పత్రికలో ప్రభు చెప్తాడు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. వక్ర బుద్ధికి వెళ్ళకూడదు, మన నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి. ఎందుకంటే మెలకు లేకపోతే మన విరోధి అంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఆల్రెడీ అందరినీ మృంగేశాడు, వాడు అందరినీ పట్టేశాడు. అందరినీ పట్టాడో లేదో ఒకసారి ఇక్కడ మరల వద్దాం మనం. తర్వాత దీని ముందు రాయబడిన యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మనం దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టిని యందు ఉన్నదనియు ఎరుగుదుము అన్నాడు. లోకమంతా దుష్టిని యందు ఉన్నదని ఇక్కడ పుట్టినట్లో రాయబడిన మాట, లోకమంతా దుష్టిని యందు పడి ఉన్నది. వాడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కడిని వాడి కాళ్ళ కింద పెట్టేసుకున్నాడు. బానిసగా వ్యసనాలను అలవాటు చేశాడు, లోకాన్ని అలవాటు చేశాడు, చెడిపోయేలా ప్రేరేపించాడు. దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా వాడు వశం చేసుకుని నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, ఈరోజు పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, నీతి యథార్థత లేకుండా అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మూర్ఖులుగా మూఢనమ్మకాల్లో పడవేసి నిజదేవుణ్ణి వద్దకు చేర్చకుండా నిజదేవుణ్ణి కనుమరుగు చేసి వాడే దేవుడని కనపరుచుకుని ఈరోజు దేవుని పిల్లలైన మనలందరినీ మోసం చేస్తున్నాడు. అందుకోసం చూడండి, లోకమంతా వాడి కిందే ఉంది, వాడి దృష్టిని అందే పడి ఉందని చెప్పాడు. అయితే ఎవరిని మిరుగుతున్నా అని తిరుగుతున్నాడంటే, ఎవరిని మిరుగుతున్నా అంటే అందరిని మిరిగిన వాడికి ఎవరిని మిరుగుతాడు? ఓ క్రైస్తవుల వారా జాగ్రత్త, మిమ్మల్ని మృంగాలని. అంటే అర్థం ఏంటంటే మీ మీద దాడి చేస్తుంది, మిమ్మల్ని హింసిస్తుంది. వాడి టార్గెట్ అంతా ఎవరంటే మనమే, ఆయన పిల్లలే మనమే. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు వాడి టార్గెట్ ఏంటో తెలుసా? అపోస్తులు. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? యేసుప్రభు. అందుకని యేసుప్రభు అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఇదిగో పేతురు సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు చల్లించినట్లు వాడు చల్లించాలి అనుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని హింసల పాలు చేయాలి, మీ నమ్మకం నుంచి తప్పించాలి, నా నుంచి మీకు దూరం చేయాలి, పరలోక భాగ్యాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకోవాలని వాడు కోరుకుంటున్నాడయ్యా. శ్రమల పాలు చేయాలనుకుంటున్నాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను తండ్రిని వేడుకున్నాను అంటాడు ప్రభు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని కూడా వాడు టార్గెట్ చేశాడు. అందుకని ఆయన మరణం మనందరి కోసమైతే మరణం తప్పించడానికి పిలాతులో దూరాడు. పిలాతు అన్నాడు, నేను తప్పిస్తాను, నాకు అధికారం అని అన్నాడు. అంటే ఏదో మంచి చేయటానికి కాదండి, మరణం తప్పించాలి. మరణం నుంచి తప్పించబడ్డాడంటే మనకు రక్షణ లేదు. ఆయన మరణించడం వల్లనే మనకు రక్షణ. అందుకే ఆయన వచ్చాడు, నా ఇష్ట ప్రకారంగా నా ప్రాణాన్ని పెడుతున్నాను, అందుకోసమే నేను వచ్చాను అన్నాడు ఆయన. అందుకనే పాపులైన మన అందరి కోసం ఆయన రక్తం చిందించాలి, ఆయన ప్రాణం పెట్టాలి. అలా ప్రాణం పెట్టాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. అడుగడుగున అడ్డుకున్న వాడు క్రైస్తవుని తర్వాత కూడా అడ్డుకున్నాడు, హింసించాడు. అందుకని తన సేవకులు చంపేశాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. కానీ ఏ విషయంలో మనం భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి, నిలబడాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అందుకని 1 పేతురు పత్రికలో మాట్లాడుతూ 5వ అధ్యాయం 9వ వచనంలో, మిమ్మల్ని మృంగుదునాన్ని వెతుకుతూ తిరుగుచున్నాడే సాతాను, జాగ్రత్త, లోకమందు ఉన్న మీ సహోదరులు యందు, అంటే లోకంలో ఉన్న క్రైస్తవులారా, మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరంగా ఉండండి. జరగవలసింది జరుగుద్ది. ఎవరిని చంపాలనుకున్నాడో వారికి అనుమతిస్తాడు దేవుడు, ఎవరిని హింసించాలనుకున్నాడో వారికి అనుమతిస్తాడు దేవుడు. ఎందుకనంటే ఇవి జరగవలసి ఉంది. లోకమందు మీకు శ్రమలు కలుగుతాయి, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు.
బలిపీఠం క్రింద హతసాక్షుల యొక్క లెక్క పూర్తి అవ్వాలి. ఆ లెక్క పూర్తయిన వారిలో ఈరోజు మన కళ్ళ ముందు ఒక గ్రహస్టైన్ వెళ్ళిపోయాడు, ఒక భక్తి సింగ్ వెళ్ళిపోయారు, చాలామంది సేవకులు చనిపోయి వెళ్ళిపోయారు, హతసాక్షులే వెళ్ళిపోయారు. ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్న ప్రవీణ్ పగడాల్ గారు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వెళ్తారో, ఎందరు వెళ్తారో, రాయబడిన ప్రకారంగా, నిర్ణయించిన ప్రకారంగా ఎవరు చంపబోస్తారో, తర్వాత నెక్స్ట్ ఎవరో ఏంటో అనేది ప్రపంచవ్యాప్తంగా ఆ దేవునికి ఎరుక. కాబట్టి ఆ దేవుని చేతిలో ఉన్న మనమందరం ఆయన అనుమతి లేదే మన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. కానీ అనుమతించాడంటే మరణం ద్వారా ఏదో ఆయన చేయబోతున్నాడు. అందుకని స్తెఫన మరణం ద్వారా పౌలు లేచినట్లుగా, స్తెఫన మరణం ద్వారా ఆ రోజు సంఘానికి ఉద్యమం వచ్చినట్లుగా ఈరోజు కొంతమంది హతసాక్షుల మరణాన్ని బట్టి దేవుడు మరలా ఉజ్జీవాన్ని రగుస్తున్నాడు. ఆ మరణం ద్వారా మాట్లాడుతున్నాడు. మృతునంది మాట్లాడాడంట హేబేలు, మృతునంది మాట్లాడతాడంట హతసాక్షి. కాబట్టి యేసుక్రీస్తు మరణించడం వల్ల దేవునికి మహిమ వచ్చింది, స్తెఫను మరణించడం వల్ల దేవునికి మహిమ వచ్చింది. ఈరోజు క్రైస్తవులు మరణించడం వల్ల, సేవకులు మరణించడం వల్ల దేవునికి మహిమ వస్తుందండి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అదే చెప్తున్నాడు చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్నాడు చూడండి. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసమందు స్థిరంగా ఉండాలంటే సాతాను కలిగించే శ్రమలను మనం పొందుతూ ఉన్నప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉండాలి, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి జరిగి తీరాలనే కదా జరుగుతున్నాయని వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, బలహీన పడకూడదు. జరగవలసినవి జరిగితే అంతే. ఈరోజు ఆయన అయ్యారు, రేపు నేను అవ్వచ్చు, రేపు వెళ్ళిన మరొకరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. మరణం వద్దన్నా సరే జరిగిద్ది, మనకి ఇష్టం లేకపోయినా మరణిస్తాం. కానీ ఆ మరణం ఎటువంటి మరణం ఆలోచించేయండి. అందుకని ప్రకటన గ్రంథంలో మాట అంటాడండి, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు. మరి మన మరణం ఎవరి కోసం? మన కోసమా, దేవుని కోసమా? ప్రభువు కోసమా, మన కోసమా? యేసుప్రభు అంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు అన్నాడు. ప్రాణం మీద ఆశ ఉండకూడదు. మన కోసం, దేవుని కోసమే ఈ ప్రాణం అని అర్పిస్తే యుగయుగాలు తరతరాలు సంతోషముతో ఆనందముతో ప్రభు చెంత నిలుస్తాం. వాళ్ళే హతసాక్షులు. వీళ్ళందరూ ఎవరో తెలుసండి? ఈ శ్రమలు పొందేవాళ్ళు, ఈ శ్రమలు అనుభవించే వాళ్ళు, వీళ్ళందరూ ఎవరంటే పరలోకం వెళ్ళేవారండి. పరలోకం వెళ్ళేవారు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయండి, హింసలు ఉంటాయండి, బాధలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయండి, చావులు ఉంటాయండి. ఖచ్చితంగా అంగీకరించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. యోహాను గారికి దర్శనం కలుగుతుంటే వీళ్ళు ఎవరని అడిగితే, శ్రమల నుండి వచ్చారా, మహాశ్రమల నుండి వచ్చారంటే మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు, వాటిని తెలిపి చేసుకున్నారు. అంటే అర్థం, గొర్రె పిల్ల కోసం, క్రీస్తు కోసం తమ ప్రాణాలని అర్పించి శ్రమలు అనుభవించి హింసలు అనుభవించి మరణించి వచ్చిన వారయ్యా వీళ్ళు. వాళ్ళే నాదా సత్య స్వరూపి అని అడుగుతున్నారే, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం, వాక్యము నిమిత్తం చనిపోయారే బలిపీఠం మీద. వాళ్ళే ముందెళ్ళిన అపోస్తులు, హతసాక్షులైతే, భక్తులైతే ఈరోజు ఆ లిస్టులో మనం ఉంటే పరలోకంలో యుగయుగాలు సంతోషంతో దేవుని చెంత మనం ఉంటాం. ఆ స్థితే దేవుడు మనం కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే అక్కడ అంతా విశ్వాసుల జాబితా గురించి మాట్లాడతాడు. అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు, ఇటువంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. మరి ఏ లోకం యోగ్యమైనదే అంటే పరలోకం. దేవుడు మనందరికీ ఇస్తానని నిత్య జీవన వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి శ్రమలు వచ్చినాయని, హింసలు వచ్చినాయని, మన సేవకుని చంపేశారని బాధపడొద్దు. ధైర్యంగా ఉందాం, విశ్వాసంలో కొనసాగిద్దాం, బలంగా ఉందాం. అటువంటి ధైర్యము, అటువంటి బలము, అటువంటి విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా స్తోత్రాలు. నాయనా, నీ సేవకులు హింసించి నీ పిల్లలపై దాడులు చేస్తూ, సంఘాలను ప్రభ చెదరగొడుతూ హింసిస్తూ ఉండగా నా ప్రభ ఈ బలమైన వాక్యంతో మాట్లాడారు. ఇవి జరగవలసి ఉన్నవి అన్నారు. నాయన, శ్రమల పాలు చేసి చంపేస్తారు అన్న, వీరు లోకమంది మీకు శ్రమలు కలుగును అన్నారయ్యా. అలనాడు అపోస్తులకు జరిగిందే ఈనాడు క్రైస్తవ సంఘానికి జరుగుద్దని చెప్పారయ్యా. అవన్నీ చూస్తున్నప్పుడు వేదనలకు ప్రారంభం, మీరు సమీపంగా ఉన్నారని ప్రభా. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, మేము పొందవలసి ఉన్నదని రాయబడినావయ్యా. అయినను అవిశ్వాసులు కాక విశ్వాసంలో బలంగా దృఢంగా ఉండటానికి మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించాయ్యా. స్తోత్రాలు. అలాగే ప్రభా, జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి నీ కృపాస్తలకు అప్పగిస్తూ, నీ పిల్లలైన వారిని చేతికి అప్పగిస్తూ, వినిపించి నీ వాక్యం ద్వారా బలపడని నీ పిల్లలను మరింత స్థిరపరచమని క్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల విన్న మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.